దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి వినియోగదారుల కమిషన్ చైర్మన్ శ్రీ ఆర్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగనే మన అతిథులు టిఎస్ఓ గారు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అలాగే పాల్గొన్నటువంటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులు, అలాగే ఆసరా అధ్యక్షుడు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్, అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే డిసిహెచ్ గారు కూడా ఇంకా ఉన్నారు. ఇచ్చేసినటువంటి అధికారులకి ఈ ప్రపంచ వినియోగదారుల దినోత్సవ తాలూకా ముఖ్య ఉద్దేశం తెలుసు. ఎందుకంటే ఏ జిల్లాలోనైనా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు చాలా. కాబట్టి అయితే ఇక్కడికి వచ్చినటువంటి సంఘాల ప్రతినిధులకి చాలా మంది తెలుసు. అయినా వీటి పట్ల వివరిస్తాను. ఇది మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి తీర్మానానికి అనుగుణంగా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా వినియోగదారుల రక్షణకు ఒక చట్టం ఉండాలని ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం అనేది ఈ మార్చి 15న జరిగింది. కాబట్టి దాన్ని ప్రపంచ వినియోగదారుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే ఈ తీర్మానానికి అనుగుణంగా మొట్టమొదటిసారిగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని అమెరికాలో తీసుకొస్తే తర్వాత అన్ని దేశాల్లో కూడా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మన దేశంలో 1986 డిసెంబర్ 24న వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి అమల్లోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి డిసెంబర్ 24న మన దేశంలో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఎందుకు ఇవాళ జరుపుతున్నాం? మరొకసారి ఈ హక్కుల పట్ల మన బాధ్యతలు ఒక్కసారి మనం మననం చేసుకుంటూ దీని ప్రచారం ఇవ్వాలని ఉద్దేశంతో తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా అవసరాన్ని బట్టి ఇంతకుముందు చాలా స్కూల్స్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి సమావేశాలు జరిపాము. ముఖ్యంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అందరికి కూడా జరుగుతున్నాయి కాబట్టి ఏం కాదు, అందుకే వీక్లీ ఒకసారి సండేస్ అక్కడ జరుగుతాయి కాబట్టి ఒక్క విజిట్ వెళ్తే వాళ్ళు మళ్ళీ ఆ కాటాలే వాడుతున్నారా ఎలక్ట్రానిక్ కాటా వాడుతున్నారా మీకు తెలుస్తుంది. అది ఫ్రీక్వెంట్ విజిట్స్. మీరు ప్రతి వారం ఒక నెల రోజులు మీరు వెళ్ళారనుకోండి డెఫినెట్ గా కొంత సెటరేట్ అవుతుంది. కాబట్టి అదేనా ఆర్టీసీ కాంప్లెక్స్ అనే కాదు, అన్ని దగ్గర కూడా ఫ్రూట్ మార్కెట్ లో ఏవి కూడా 30 కేజీ 600-700 గ్రాములు వస్తున్నాయి. కాబట్టి అలాగే నెక్స్ట్ ఫుడ్ వాళ్ళకి వెళ్తాం, కెమికల్స్ వాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకు ప్రతిరోజు కనబడుతున్నటువంటి మోసాలు, వాళ్ళ అవసరాలు, ఆరోగ్యం చెడిపోతుంది. కానీ దయచేసి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు మీరు జాయింట్ ఇన్స్పెక్టర్ చేయండి. కనీసం వారానికి ఒకసారి మీరు దీని పట్ల దృష్టి పెట్టండి. కాటాలు మార్పించండి. మీరేంటంటే మాసం ముందు 6 కేజీలు గుండు అడగేస్తున్నారు అంటే దానికంటే ఎలక్ట్రానిక్ కాటా మీరు పెట్టిస్తే దానిలో కూడా కాబట్టి దయచేసి నా కోరిక ఏంటంటే అసలు యాక్చువల్గా అది వాడకూడదు. ఆ కాటాలు కూడా వాడకూడదు. అది ఇది తెచ్చారు కదా, అది చేయండి. 24-25కి ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని సార్లు చేశారు, రిజిస్టర్ చేశారు చెప్పండి. అది మీరు అడగండి. అయిపోయిన మంచి విషయాలే, కానీ ఆచార క్రమంలో మీ డిపార్ట్మెంట్ అయితే ఫెయిల్ అయింది. 2024-25కి ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని సార్లు అయ్యి, ఎన్ని కేసులు పెండింగ్ లో మీ టార్గెట్ ఇస్తుంటారు కదా గవర్నమెంట్, అది చెప్పండి. డిపార్ట్మెంట్ గురించి మీకు అందరికీ అవగాహన ఉందండి. అందుకే ఇదివరకు కూడా అందరికీ చెప్పాము, ఇప్పుడు కూడా అందరికీ చెప్తున్నాం. అందరికీ అవగాహన కార్యక్రమాలు అన్ని స్కూల్లోనూ, కాలేజీలోనూ, తర్వాత వ్యాపార సంస్థల్లో, తర్వాత రైతు బజార్లు అందరికీ అవేర్నెస్ చెప్తున్నామండి అందరికైనా. తర్వాత ఏ వస్తువు కొనాలి, ప్యాకింగ్ ఐటమ్ కొనేటప్పుడు తయారీదారు అడ్రస్,
తర్వాత మంత్ ఇయర్ ప్యాకింగ్ తెలిపోయింది, తర్వాత మొదల ఎంఆర్పి, నెట్ వెయిట్ అన్నీ ఉండేటట్టు చూసుకోవాలంటే ప్యాకింగ్ ఐటమ్స్ కొనేటప్పుడు. తర్వాత పెట్రోల్ బంకులు ఆయిల్ కొట్టించుకునేటప్పుడు కూడా జీరో వచ్చినట్టు చూసుకోవడం రేట్ రేటింగ్లో. ఏమన్నా మీకు అనుమానంగా ఉంటే తేడా ఏమైనా వస్తే డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేసి మా దగ్గర 5 లీటర్ మెజర్ ఉంటుంది అనమాట. టెస్ట్ వెయిట్లు ఉంటాయి, మాకు టెస్ట్ కొనుగోలు మెజర్ ఉంటుంది ఆఫీస్లో మాకు ల్యాబ్లో. దాంతో మా మెథడ్ని 3 డేస్కి ఒకసారి టెస్ట్ చేస్తే పట్టుకొని వెళ్తుంది ఫీల్డ్కి వెళ్ళాడు కొంతకి. మీకు ఏమైనా అనుమానం ఉంటే దాంతో మాకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము దాంట్లో చెక్ చేయడం జరుగుతుంది. అలాగే బంగారం కొనేటప్పుడు కూడా 1 mg మిషన్ మీద జీరో ఉండేటప్పుడు చూసుకోవాలండి బంగారం చూసేటప్పుడు. అలాగే రాళ్ళు బరువు వేరేగా బంగారం బరువు వేరేగా చూపించాలి బిల్లులో కూడా క్యారెట్ మెన్షన్ చేయాలండి. 22 క్యారెట్, 18 క్యారెట్, 24 క్యారెట్ కూడా మెన్షన్ చేయాలి. అలా చేయకపోతే అది కూడా చట్టవిరుద్ధం అవుతుంది. మేము కూడా తీర్పు తాడి జరుగుతుంది దాని మీద. తర్వాత చేపలు, మాంసం, ఎక్కువ కూరగాయలు కొనేటప్పుడు కూడా మోసాలు జరుగుతున్నాయండి. మిషన్లు కూడా సరిగ్గా లేవని కదా. ఫుడ్ మార్కెట్లో కూడా మాకు చాలా కంప్లైంట్లు వస్తాయి. ఈ కాంప్లెక్స్ దగ్గర అక్కడ వెళ్ళి చెక్ చేస్తున్నాం, కూడా కేసులు రాస్తున్నాం. మళ్ళీ మళ్ళీ కంప్లైంట్లు వస్తున్నాయండి. అందరూ అడుగుతున్నారు వెళ్ళి జరుగుతుంది, ఇన్స్పెక్షన్ చేస్తున్నాం, కేసు కూడా రాస్తున్నాం దాని మీద. సో ఈ పళ్ళు దుకాణం కూడా మీరు పళ్ళను కూడా మోసం చేస్తాను దుకాణంలో. రేట్ ఏంటంటే కట్ చేస్తారు కింద చూపించిన అడిగినప్పుడు కొంటే కొనడం లేదని చెప్తారు. కానీ అలా అన్నా లేదని అడిగే హక్కు కూడా మనకు ఉంది. ఎందుకంటే వీరే దాన్ని కొనుక్కుంటున్నాం కదా వస్తున్నది. కూడా చిన్న మడతలు పెట్టి వెయిట్ తక్కువ వచ్చినట్టు కూడా చూస్తున్నారు. అసలు అలాంటి వాటిలో ప్రతిసారి ఇలాంటి మీటింగ్ లో మేము అడుగుతున్నాం కన్స్యూమర్స్ ప్రతినిధిగా, మీరు ఏంటి అసలు చర్యలు తీసుకుంటాం. అడగగా ఉంటే 6 వస్తే అయిపోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సంతల్లోకి వెళ్ళండి, గ్రామీణ ప్రాంతాల్లో అవుతున్న సంతల్లోకి వెళ్ళండి, మేము చెప్పినంత జరుగుతాం. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చేపల మార్కెట్కి వెళ్ళండి. ఎవరు చర్యలు తీసుకోవట్లేదండి, అధికారులు మీరు చర్యలు తీసుకోవట్లేదు. వెళ్ళడం మీరు ఇప్పుడు 54 కేసులు అన్నారు కదా, ఎక్కడెక్కడ కేసులు నమోదు చేస్తారు ఒకసారి మీరు చెప్పండి సార్. జిల్లా మొత్తమా, జిల్లాలో మీరు ఏ ప్రాంతాలు పర్యటించారు, ఎక్కడ కేసు కట్టారు మీరు ఒకసారి చెప్పండి. ఏ మండలాల్లో కేసు కట్టారు, ఏ మండలం ఏ ప్రాంతంలో కేసు కట్టారు. మేము మండల ప్రతినిధులు అంతా ఉన్నాం ఇక్కడ. మేము జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య నుంచి అన్ని మండలాల నుంచి మేము ప్రతినిధులు వచ్చాము. మాకు తెలుసు ప్రతి మండలం ప్రతినిధి ఉన్నాడు కాబట్టి ఆ మండలంలో ఎన్ని సంతలు అవుతున్నాయి, ఎక్కడెక్కడ చేపల మార్కెట్ ఉంటే మాకు ఒక అవగాహన ఉంది. మీరు ఆ మండలానికి వచ్చారో లేదు మాకు ఇప్పుడు తెలిసిపోతుంది. మీరు చెప్పండి సార్. 54 అన్నారు కదా, మీ పేరు చెప్పండి సార్. అవును, రిజిస్టర్ అన్నది ఆఫీస్ లో ఉంటుంది సార్. అవును, ప్రతిసారి రిజిస్టర్ సార్ ఏం లేదు. పట్టణంలో ఎన్ని కేసులు కట్టారు, మున్సిపాలిటీలో ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు, మార్కెట్లో 30 మండలాలు, 4 డివిజన్, 3 డివిజన్, ఎన్ని కేసులు మీరు రిజిస్టర్ చేశారు చెప్పండి. 30 మండలాలు కలిసి మొత్తం ఉంటుంది సార్. శ్రీకాకుళం పలాస జిల్లా మొత్తం మీద టోటల్ నేను ఇన్ఛార్జ్ సార్. శ్రీకాకుళం రెగ్యులర్ పలాస ఇన్ఛార్జ్. మొత్తం జిల్లా అంతా కలిపి అయితే 73 కేసులు. 73 కేసులు. పట్టణంలో ఎన్ని కట్టారు? కనుక ఉంటుంది సార్, సపరేట్గా ఉంటుంది. మీరు గవర్నమెంట్ ఇన్స్పెక్షన్ చేస్తాం. ఫాస్ట్ ఫుడ్, మీట్స్, తర్వాత చికెన్ షాప్స్, ఆర్డర్స్ అయితే క్లోజ్ చేసి చేస్తాం. దానివల్ల ఈ రోజు మనం డెలివరీ అనేది కాకుండా ఫుడ్ వల్ల ఏదైనా ప్రాబ్లం అంటే రెగ్యులేట్ చేస్తాం సార్. ఇట్ ఈస్ థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ సార్. ఏరియా వచ్చిన తర్వాత చూస్తున్నారు, వాళ్ళకి ఏమైనా ప్రకాశం చేయడం సార్ అవర్ ఇన్స్పెక్టర్, డివిజన్ 1 ఇన్స్పెక్టర్ ఇక రెస్పాన్సిబుల్ స్ట్రీట్ వెండర్స్ ఇన్స్పెక్షన్ చేశారు. తర్వాత ఫుడ్ కూడా డిస్ట్రాయ్ చేయటమే డన్ అంటే ఏదైతే సస్పెక్ట్ చేశారో ఐ కలర్స్ ఇచ్చేది, తర్వాత టేస్టింగ్ సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేసి ఫస్ట్ వార్నింగ్ కింద వాళ్ళని వార్నింగ్ ఇచ్చింది సార్. ఎందుకంటే దే ఆర్ కేర్ ఆఫ్ పర్సన్ సార్, దే ఆర్ నాట్ పర్మనెంట్ అడ్రస్ సార్. అందువల్ల ఫస్ట్ వార్నింగ్ గా వాళ్ళకి వచ్చేసి స్ట్రీట్ వెండర్స్ కి ఒక భయం అనేది ఇచ్చాము. ఎందుకంటే మంచి సదుద్దేశంతో మేము మాట్లాడాలనేటువంటిది సార్. ఒక్కసారి ఫైల్ చేస్తే కోర్టులో ఫైల్ చేస్తే అది 5 years పడుతుందా, 3 years పడుతుందా, 10 years పడుతుందా ఎవరికి తెలియదు సార్. బట్ ఏదైతే కనుక ఉన్నట్టయితే ఈ కేసు కనుక జాయింట్ కలెక్టర్ అన్హైజీనిక్ కేసు ఉన్నట్టయితే జాయింట్ కలెక్టర్ ఫైల్ చేస్తున్నాము. జాయింట్ కలెక్టర్
యాక్ట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. 2011 నుంచి ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఈ యాక్ట్ వల్ల ఇంతకుముందు ప్రతిదీ కూడా క్రిమినల్ కేసు ఫైల్ చేసేది పిఎఫ్ యాక్ట్లో. ఈ యాక్ట్ వచ్చిన తర్వాత 3 టైప్స్గా డివైడ్ చేయడం జరిగింది. అన్సేఫ్ ఫుడ్, సబ్స్టాండర్డ్, మిస్బ్రాండెడ్ అనేటువంటి 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. అన్సేఫ్ ఫుడ్ కనుక వచ్చినట్లయితే ఇట్ గోస్ టు లీగల్, క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సబ్స్టాండర్డ్ అంటే ఏదైతే చెప్పారో ఆ ఫుడ్ ఆ విధంగా లేకపోతే సబ్స్టాండర్డ్స్గా ఉన్నట్లయితే అది యాజ్ పర్ యాక్ట్ లీగల్ మెకానిజంతో పాటు ఈ మిస్బ్రాండెడ్ అంటే లేబుల్ డిక్లరేషన్ లేనటువంటి ఏదైనా ఉన్నట్లయితే అది కూడా జాయింట్ కలెక్టర్ దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది. ఆయన పెనాల్టీ ఇంపోజ్ చేసి కేసు క్లోజ్ చేస్తారు. ఈ విధంగా ప్రాసెస్ మన ఎఫ్ఎస్ఎస్ యాక్ట్లో ఉండేవి. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరూ చదువుకున్న వాళ్ళని కూడా ఏదైతే మనం ఏమి ఉంటున్నాము, మనం ఏం చేస్తున్నాము అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. కానీ యాక్ట్ అనేది ఉంది. ఈ ఎఫ్ఎస్ఎస్ అనేది ఓన్లీ ప్రివెన్షన్ యాక్ట్, నాట్ అడల్టరేషన్ డిపార్ట్మెంట్. ఈ ఎఫ్ఎస్ఎస్ఐ అనేది కేవలము కంట్రోల్నెస్ మాత్రమే కానీ ఎరాడికేషన్ చేసేటువంటి డిపార్ట్మెంట్ కాదు. ప్రజల్లో అవేర్నెస్ కలిగించి వాళ్ళని చైతన్యంగా చేయటమే, వాళ్ళందరూ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని మెలిగితేనే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ బతుకుతుంది, అవకాశం ఉంటుంది. అయితే ఇది మనకు తెలిసినటువంటిగా మనం జ్ఞానాన్ని ఎంతవరకు తెస్తున్నాం. మన ఇంట్లో ఇంతకుముందు ప్రీవియస్గా మదర్స్ ఎట్లా సేఫ్గా ఫుడ్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా మనం కూడా సేఫ్ ఫుడ్ 26 రామకృష్ణ అక్కడే కూర్చొని మైక్ తీసుకోండి సార్. మైక్ తీసుకోండి. అక్కడ మైక్ ఉంది. కేసు నమోదు చేసిన ఇప్పుడు అలా కేసు నమోదు చేసిన అదే 56 కేసులు నమోదు చేస్తారు. 50,2500 కాంపౌండ్ ఇంక్రీజ్ వసూలు చేస్తారు. 24 ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి? పెండింగ్ ఒక 10 కేసులు పెండింగ్ ఉన్నాయి. చికెన్ షాప్ ఏ విధంగా పెండింగ్ అండి? తీసుకొచ్చే వెయింగ్ మిషన్ ఎవరు రాలేదు కేసు. ప్రొడక్ట్ లైబిలిటీ అనేది చట్టంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ లో 2019 యాక్ట్ లో ప్రొడక్ట్ లైబిలిటీ అనేది పెట్టడం జరిగింది. అందువల్ల ఈరోజు మేము ఇచ్చిన తీర్పుల్లో ఒక ప్రొడక్ట్ డిఫెక్ట్ అయితే మ్యానుఫ్యాక్చరర్ కి అలాగే మార్కెట్ ప్లేస్ అంటే ఆ ప్రొడక్ట్ ని ఇప్పుడు ఆన్లైన్ లో మనం చూడండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో చూస్తుంటాం కదా, దాన్ని మార్కెట్ ప్లేస్ అంటారు. ఆ మార్కెట్ ప్లేస్ వాళ్ళకి సెల్లర్కి ఎవరైతే అమ్ముతున్నారో ముగ్గురే లైబిలిటీ చేస్తారు. సో ఎవరి పని వాళ్ళు చేస్తే సక్రమంగా డెఫినెట్గా అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అవేర్నెస్ క్రియేట్ అవుతే ఆటోమేటిక్గా ఇప్పుడు ఇందాక ఒకటే చెప్పారు, చేపల మార్కెట్లో ఈ రాళ్ళు పెడుతున్నారు ఏమో చెప్పారు తూకాల్లో. కానీ ప్రజలకి అవేర్నెస్ ఉంటే మనం అలాంటివి కొనకూడదు అని వాళ్ళే ముందుకు రావాలి. సో ఈ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇంత పెద్ద ఎక్కువ పాపులేషన్ కి తగ్గట్టు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. వాస్తవం చెప్పాలంటే మనందరికీ తెలుసు, అన్ని పోయి కంట్రోల్ చేయలేదు. ప్రజలు స్వచ్ఛందంగా అన్ని నాలెడ్జ్ తెలుసుకొని నాలెడ్జ్ గెయిన్ చేసి వాళ్ళే కొన్ని ప్రివెన్షన్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఏగలు కనబడుతున్నాయి స్వీట్ స్టాల్లో ఉన్నప్పుడు అక్కడ కొనకూడదు. లేదు కంప్లైంట్ చేయాలనుకుంటే ఇమీడియట్లీ మనం కంప్లైంట్ చేయగలగాలి. వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు క్వశ్చన్ చేయాలి. కాబట్టి మనం నిజంగా ఈరోజు ఆర్గనైజేషన్స్ వల్ల ఈరోజు వినియోగదారులు చైతన్యం అవుతున్నారు అన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదు. వాలంటీర్ ఆర్గనైజేషన్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక ముందు ఈ సంవత్సరం అంతా ఈ సేఫ్ ప్రొడక్ట్స్ అండ్ కాన్ఫిడెన్స్ మంచి ప్రోగ్రెస్ తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. అదేవిధంగా అసిస్టెంట్ కంట్రోల్ ఏమంటారు చెన్నమ్మ గారికి కమిషన్ చైర్మన్ గా చైర్మన్ గా కోరుతున్నాం.
సార్ డిఎస్ మీకు కొంచెం దగ్గర ఓకే 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 సార్ ఓకే అదేవిధంగా ఓకే సార్ సెక్రటరీ సార్ 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 డిఎస్ కొంచెం మీరు ఉంటారు ఓకే ఓకే కమిషన్ చైర్మన్ గారు కరెక్ట్ ఓకే ఇద్దరు కల్పించండి కంబైన్ పంపించండి జాయింట్ చెప్పండి ఇద్దరు గారు కోరిక ఓకే సార్ తర్వాత నర్సంపేట కడుగువారిని తర్వాత నకలి ఇట్స్ రంజాన్